10th క్లాస్ చదువుతున్నోడంటే సాధారణంగా ఏమని చూస్తాం? చదువు, వాళ్ళ వ్యవహారము, వాళ్ళ జీవితము, అమ్మా నాన్నల పెంపకం ఆ టైప్లోనే అనుకుంటాం. అట్లాంటిది సహస్ర అనే అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయిని చంపిన కేసులో మరీ దారుణం ఏంటంటే, వాడు చంపిన వాడు 10th క్లాసు, పక్క బిల్డింగ్లో వాడు చివరికి అమ్మాయి ఎలా చంపాలి ఇట్లాంటివి యూట్యూబ్ ఇదే గూగుల్లో చెక్ చేసుకుని ఇదిగో ఒకటి రాసుకున్నాడట. ఎలాగ ఇంట్లోకి దూరాలి, ఎలాగ దూకాలి, ఎలా చంపాలి ఏంటి అన్నటువంటిది వెరిఫై చేసుకుని రాసుకున్నాడట. రాసుకుని వెళ్ళి 80,000 రూపాయలు తీసుకుని వెనక్కి వచ్చేస్తుంటే నిజంగా ఇప్పుడు అమ్మాయికి ఏది ధైర్య సాహస పురస్కారం ఇవ్వాలి. అమ్మాయి అడ్డం తిరిగింది, ఎదురు తిరిగింది, ఆయన పట్టుకోబోయినందుకు గాను వీడు పశుబలంతో ఉన్నాడు. 10th క్లాస్ కూడా పిల్ల చిన్నపిల్ల కాబట్టి ఎదురు తిరిగితే 12 సంవత్సరాల పాపని పీకనొలిమి చంపేసి మళ్ళీ ఏమన్నా కోమాలో ఏది స్పృహ వస్తుందేమో ఆ తర్వాతన ఇది ఇట్లా చూశాడు కాబట్టి కత్తితో అన్ని పోట్లు పొడిచాడు. కత్తితో ఒక బ్రతికున్న మనిషిని లేకపోతే ఒక మనిషిని పొడిచేటటువంటి స్థితికి వాడు వచ్చాడంటే ఏంటి అసలు ఈ జీవితాలు అనేటటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎంత 10వ తరగతి కుర్రోడు అంటే ఇక ఏంటి అసలు జీవితాలు ఎటుకు తీసుకెళ్తున్నారు? పేరెంటింగ్, తల్లిదండ్రుల సంరక్షణ కొరవడిపోయి తల్లి తండ్రి ఇద్దరం సంపాదిస్తే చాలు పిల్లల జీవితాలు బాగుపడతాయి అంటే ఇలా తయారవుతుంది. ఎక్కడికి దీనికి ముగింపు అనేదే అర్థం కాకుండా.